Hello, students. Good evening, all of you. So, today we are going to discuss fungal diseases in fish and shellfish. సో, స్టూడెంట్స్ ఇది ఫంగల్ డిసీజెస్ అండ్ ఫిషెస్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫిన్ ఫిషెస్ అండ్ షెల్ ఫిషెస్ లో చూసుకుంటే ఫిన్ ఫిషెస్ అంటే చేపలు. సో షెల్ ఫిషెస్ అంటే షిరింప్స్ కానీ ప్రాన్స్ అంటే ఏంటి సముద్రపు రొయ్యలు మంచినీటి రొయ్యలు వస్తాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవేంటి అంటే మనకి ఆ ఫస్ట్ ఫంగల్ డిసీజెస్ ఇన్ ఫిషెస్ దీనిలో చూద్దాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి శిలీంధ్ర వ్యాధులు, ఫంగల్ డిసీజెస్ అంటే శిలీంధ్ర వ్యాధులు. సో ఈ శిలీంధ్ర వ్యాధుల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఫిష్ కల్చర్ లో ఎక్కువగా క్లీనినెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్లీన్లీనెస్ అంటే ఏంటి, శుభ్రత అనేది చాలా ఉండాలి ప్రధానంగా. అలాగే శానిటరీ కండిషన్స్ అనేవి అంటే ఆ ప్రాంతాలు అనేవి చాలా పరిశుభ్రంగా ఉండాలన్నమాట. సో మనకి అందుకని చెప్పేసి దానికి మంచి ప్యూరిఫైడ్ వాటర్ కానీ ప్రొటెక్టెడ్ వాటర్ గాని అనేది వాటి యొక్క గ్రోత్‌ని, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే పెంచుతుంది. అంటే మంచి నీరనేది ఇవ్వడం వల్ల అంటే వాటికి పరిశుభ్రమైన నీరు ఉంటేనే అవి సర్వైవల్ అనేది వాటికి ఐ మీన్ వాటి యొక్క తాజాదనం అన్నమాట. ఒక ఫ్రెష్‌నెస్ అనేది ఆ చేపల యొక్క మీట్ అంటే ఆ చేపల ఫిష్ యొక్క ఆ ప్రొడక్ట్‌కి అనేది స్వచ్ఛంగా ఉంటుంది అన్నమాట. If appropriate measures are not taken, and when water gets polluted, bacteria, viruses, and also the fungal microorganisms will affect fishes, causing severe diseases and mass mortality, leading to heavy losses. అంటే ఏమవుతుందంటే ఒకవేళ పొల్యూటెడ్ వాటర్ అయినట్టయితే డెఫినెట్‌గా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అవి కంటామినేట్ చేస్తాయన్నమాట. అంటే కలుషితం అయినటువంటి నీటిలో మనకి బాక్టీరియా గాని, వైరస్‌లు గాని, ఫంగై అంటే శిలీంధ్రాలు గాని ఉన్నప్పుడు అవి చేపల యొక్క తాజాదనాన్ని నాశనం చేస్తాయి. అంటే ర్యాన్సిడిటీకి కారణం అవుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఫంగల్ డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఫిషెస్‌లో. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫంగల్ డిసీజెస్ ఏంటంటే మనకి ఫంగై అటాక్ ఎగ్స్, ఫ్రై, ఫింగర్లింగ్స్ అండ్ అడల్ట్ ఫిష్ ఆర్గానిజమ్స్. సో ఫంగై శిలీంధ్రాలనేవి ప్రధానంగా దేని మీద దాడి చేస్తాయట? చేపల యొక్క గుడ్ల మీద. అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి వాటిని మనం ఫ్రై అంటాం. సో తర్వాత చేతి వేలు పొడుగు ఉన్నట్లయితే వాటిని ఏమంటాం? ఫింగర్లింగ్స్ అంటారు. చిన్న చేపలు. తర్వాత అడల్ట్ ఫిషెస్ అంటే పెద్దగా ప్రౌఢ చేపల మీద కూడా అవి దాడి చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే అవి ఎక్కడ అంటే ప్రధానంగా మనకి స్కిన్‌లో అవి డెవలప్ అవుతాయి. అంటే చర్మం లోపల అవి పెరుగుదల చూపిస్తాయి. అంటే అది ఎక్కడంటే సబ్‌డెర్మల్ టిష్యూస్‌లో అవి డెవలప్ అవుతాయన్నమాట. సబ్‌డెర్మల్ టిష్యూలు. అంటే అధశ్చర్మ కణజాలాలలో అవి అభివృద్ధి చెందుతాయి శిలీంధ్రాలనేవి. మనకు ఆల్రెడీ టోడ్ స్టూల్స్ అంటారు చూడండి. బ్రెడ్ మీద ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతాయి, అలాగే ఫంగై పని ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం అన్నమాట. అంటే విస్తరించడం. అలాగే దీన్ని ఏంటంటే ఆహ్, ఆ సర్ఫేస్ మీద మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మ్యూకస్ ఈస్ లాస్ట్ ఓవర్ ద బాడీ సర్ఫేస్. అంటే చేపలకి తేమదానాన్ని కలిగించే మ్యూకస్ శ్లేష్మం కూడా కోల్పోవడం జరుగుతుంది వీటి వల్ల. ఆ మ్యూకస్ అనేది. అలాగే ఆహ్, అక్కడ ఆ స్పాట్స్ లాగా గట్టిగా అయిపోవడం ఇలాంటివి కూడా మనకి సంభవించొచ్చు చేపల్లో. అంటే శిలీంధ్రాల వల్ల. సో, అంటే అవి మనకి ఆహ్, ఒక పీసెస్‌గా అంటే రాట్ అంటే ఏంటంటే ఒక పీసెస్‌గా అంటే ముక్కలు ముక్కలు అయిపోయేలాగా అలా చేస్తుంటామనమాట. అంటే రాటెడ్‌గా ఉంటాయన్నమాట. రాట్ లైక్
అంటే అపియరెన్స్ అనేది ఉంటుందన్నమాట. స్పాట్స్‌గా, ముక్కలు ముక్కలుగా అంటే డిసింటిగ్రేట్ అయిపోవడం, క్షీణించిపోవడం, అవి పాడైపోవడం అనేది సంభవిస్తుంది మనకి శిలీంధ్రాల వల్ల. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ ఫంగై వల్ల మనకి మెయిన్‌గా ఏంటంటే సివియర్ అటాక్స్‌లో మార్టాలిటీ అనేది ఉంటుంది. అంటే మరణాలనేవి సంభవిస్తాయి. చేపల యొక్క మరణాలు సంభవిస్తాయన్నమాట. డెత్ రేట్ అనేది ఉంటుంది. అయితే వీటిలో ఎక్కువగా ఫెమిలియర్ ఫంగల్ డిసీజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే డెర్మటోమైకోసిస్. డెర్మటోమైకోసిస్. ఈ ఈ డెర్మటోమైకోసిస్ అనేటటువంటి వ్యాధిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, దీనిలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మనకి దీనిలో ఆహ్, ప్రధానంగా మనకి కొన్ని రకాలైనటువంటి ఫంగై అంటే ఏంటంటే, ఈ ఇక్లియా, ఇక్లియా అలాగే మనం చూసుకున్నట్లయితే ఎఫెనోమైసిస్, ఎఫెనోమైసిస్, ఎఫెనోమైసిస్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాలిప్ క్యాలిప్ట్రోలెజీనియా, నెక్స్ట్ సాప్రోల్ లెజీనియా, నెక్స్ట్ క్యాలిప్ట్రోలెజీనియా అలాగే ఆహ్, డిక్ డిక్టియోక్టస్ ఒకటి ఇంపార్టెంట్ ఫంగల్. సో ఇవండి. అంటే నెక్స్ట్‌ది ట్రస్టోథికా, ఆహ్, పిథియోప్సిస్, లెప్టోజీనియా, అలాగే మనకి సాప్రోలిజీనియా, పిథియం, లెప్టోమేటస్, ఆహ్, లాజినిడియల్, ఇవన్నీ గూడాను మనకి దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫంగై టు కాజ్ ద డిసీజ్ డెర్మటోమైకోసిస్. సో, దీనిలో మనకి ఎక్కువగా ఫెమిలియర్‌గా ఉండేవి ఏంటంటే మనకి సాప్రోలిజీనియా ఒకటి, మనకి ఎక్కువగా కనిపించేదొకటి సాప్రోలిజీనియా ఒకటి. అట్ ద సేమ్ టైమ్ ఎక్లియా. సో, ఇవి ఫెమిలియర్ అన్నమాట. అంటే మోస్ట్ కామన్‌గా ఫంగల్ డిసీజెస్‌ని కాజ్ చేసేటటువంటి ఫంగై ఏంటంటే ఫిషెస్‌కి అంటే శిలీంధ్ర వ్యాధులను కలిగించేవేంటంటే ఎక్లియా ఒకటి, సాప్రోలిజీనియా. సో, ఈ 2 గూడా. అది. అయితే ఇక్కడ మనకి పిథియం అనేది ఉంది గదండీ! ఈ పిథియం అనేది మనకి ఇట్ బిలాంగ్స్ టు ది ఆర్డర్ పెరినోస్పోరేల్స్. పెరినోస్పోరేల్స్ అనేటటువంటి క్రమానికి ఆర్డర్‌కి చెందిందేంటంటే పిథియం. నెక్స్ట్ ఇంకా దాంతో పాటుగా మనకి లెప్టోమేటస్ అనేది ఏంటంటే మిటేల్స్. లెప్టోమిటేల్స్ అనే ఆర్డర్‌కి క్రమానికి చెందుతుంది. నెక్స్ట్ సాప్రోలిజీనియా అని జెప్పాను గదా! సాప్రోలిజీనియా అనేది ఇట్ బిలాంగ్స్ టు ది ఆర్డర్ సాప్రోలెజీనియేల్స్. సో, రిమెంబర్ దోస్ థింగ్స్. ఇది అయితే సింప్టమ్స్ ఏంటి? సో, వీటిలో మనకి డెర్మటోమైకోసిస్ యొక్క లక్షణాలు అంటే ఏ విధంగా ఉంటాయి? వాటి యొక్క లక్షణాలేంటి అని చూస్తే, జనరల్‌గా శిలీంధ్రాలంటే మైసెలియా ఫార్మేషన్ అనేది ఉంటుందండి. సో, ఈ విధంగా ఉంటుంది మనకి. అయితే మైసెల్లి అనేవి ఏంటంటే అవి ఎక్కడ పెరుగుతాయంటే దే గ్రో ఇంటూ ద సబ్డర్మల్ టిష్యూస్ అంటే అధశ్చర్మ కణజాలాల్లో పెరుగుతాయి. సబ్డర్మల్ టిష్యూస్‌లో మైసెల్లా ఆఫ్ ది ఫంగై అనేది డెవలప్ అవుతాయి జనరల్‌గా. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్‌లో మనకి టెయిల్ రాట్ అనేటటువంటి డిసీజ్. అంటే టెయిల్ రాట్ అంటే చూడండి, టెయిల్ అనేది ఆల్రెడీ చెప్పాను. రాట్ అంటే ఏంటంటే స్ప్లిట్ అయిపోవడం. అంటే ముక్కలు ముక్కలు అయిపోవడం అన్నమాట. సో, ఇక్కడ మనకి పీసెస్‌గా అయిపోయింది.
సో ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సాప్రోలెజీనియే. సో సాప్రోలెజీనియే అనేది కామన్ గా కనిపించే ఫంగై అనేసి చెప్పాను నేను. అదొక ఫంగస్ అంటే శిలీంధ్రం. దానివల్ల ముక్కలు ముక్కలు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో చూసుకున్నట్లయితే మీకు అడ్వాన్స్డ్ ఫార్మ్ డెర్మటోమైకోసిస్ లో చూసుకున్నట్లయితే ఇంకా సివియర్ అయిపోతే అంటే సాప్రోలెజీనియా వల్ల టఫ్ట్ అంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఫంగల్ టఫ్స్ ఆఫ్ ది ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయిపోతుంది అనమాట. ఆ పుచ్చవాజం అంటే టెయిల్ అనేది దాన్ని టెయిల్ రాట్ అని కూడా అంటారు. ఆ, మనకి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియా మీరు చూసుకుంటే, సో ఈ దీనిలో మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ జాస్ అనేవి డిజనరేట్ అవుతాయి. అంటే డిఫార్మిటీ ఆఫ్ జాస్ అన్నమాట. అంటే ఒక క్రమం తప్పినటువంటి జాస్ ఉంటాయి. డిఫార్మిటీ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మరి సివియర్ కండిషన్స్ లో అనమాట. సివియర్ గా ఉండేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అంటే లేటరల్ సైడ్స్ ఆఫ్ ది బాడీ, అంటే లేటరల్ సైడ్స్ అంటే ఫిష్ కి లేటరల్ సైడ్స్ లో మనకి అల్సరేషన్ అంటే అల్సర్స్ ని ఫామ్ చేస్తాయి బాడీలోని. లేటరల్ సైడ్స్ అంటే పార్శ్వంగా, చేప యొక్క పార్శ్వంగా చూసుకున్నట్లయితే పార్శ్వ భాగం అంటే లేటరల్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ అల్సర్స్, ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే అల్సర్స్ ఈ విధంగా అల్సర్స్ ని కాజ్ చేస్తాయి అనమాట. ఇవి అల్సర్స్. ఈ విధంగా అల్సర్ అనేది కాజ్ అవుతుంది అనమాట మనకి. ఇది అల్సర్స్ ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎసెప్టేట్ హైఫే. హైఫే అనేది ఏంటి అంటే శిలీంధ్రాల యొక్క నిర్మాణాలు హైఫే అనేసి అంటారు కదా. అంటే ఫంగల్ స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇది దేనిదంటే ఏ స్పీసీస్ అంటే మనకి సాఫ్రోలిజీనియా. అందుకే చెప్పాను కదా ఆల్రెడీ, డెర్మటోమైకోసిస్ అనేది కామన్ గా మనకి సెప్రోలిజీనియా ఒకటి కనిపిస్తుంది. అలాగే టెక్లియే అనేది ఈ ఫంగై, ఈ శిలీంధ్రాల వల్ల కలుగుతుందని చెప్పాం. అయితే మనకి దీనివల్ల మోస్ట్లీ ఏంటంటే సబ్డర్మల్ టిష్యూస్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే అధశ్చర్మ కణజాలాలు. అవి దేనివల్ల అంటే మైసిల్లే ఆఫ్ గ్రోయింగ్ ఆఫ్ ది మైసిల్లే ఆఫ్ ఫంగై. అంటే శిలీంధ్రాల యొక్క మైసిల్లలు పెరగడం వల్ల అధశ్చర్మ కణజాలంలో అవి క్షీణించిపోతాయి. అంటే చర్మం కింద ఉన్న భాగం. నెక్స్ట్ ఏంటి, స్పోర్స్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం కెన్ ఇన్ఫెక్ట్ ఎగ్స్ అండ్ అదర్ ఫిషెస్. సో ఒక ఫిష్ కానీ ఇది వచ్చిందంటే ఇది ఒక అంటువ్యాధి అంటే కంటామినేట్ అయిపోతుంది అనమాట. పక్క ఫిషెస్ కి వస్తుంది, ఎగ్స్ కి దాని నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అది. నెక్స్ట్ ఏంటంటే హైఫే. ఆల్రెడీ చెప్పాను కదా హైఫే ఆర్ సీనిన్. ఇదిగోండి ఇక్కడ హైఫే ఉంది కదా ఇది. ఈ హైఫే ఆర్ సీనిన్ సీన్ హ్యాంగింగ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ది స్కిన్. అంటే ఆ, ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అవుతుంటాయో, అంటే ఎక్కడైతే మనకి చేపకి ఎఫెక్ట్ అయిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేప ఈ విధంగా, సో ఫిష్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా ఉండేటప్పుడు ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఈ హైఫేలు అనేవి ఇలాగా మనకి హ్యాంగ్ అవుతూ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద హైఫే అన్నమాట. అంటే సివియర్ కండిషన్స్ లో మనకి ఈ విధంగా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డ్యామేజ్ ఆఫ్ ద టిష్యూస్ ఆఫ్ ఫిన్స్ లీడ్ టు బ్లడ్ లాస్. సో డ్యామేజ్ ఆఫ్ ద టిష్యూస్ ఆఫ్ ద ఫిన్స్ లీడ్ టు బ్లడ్ లాస్. సో టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ, అంటే ఫిన్స్ అంటే వాజాల యొక్క, వాజాలు అంటారు కదా, డార్సల్ ఫిన్, వెంట్రల్ ఫిన్, కాడల్ ఫిన్. సో ఆ పృష్ఠవాజం, ఉదరవాజం, పుచ్చవాజాలు, ఉరోసులోని వాజాలు ఉంటాయి కదా. సో వాటి యొక్క ఫిన్స్ అనేవి ఐ మీన్ పాడైపోవడం వల్ల
అక్కడ విపరీతమైన బ్లడ్ లాస్ అంటే రక్తం అనేది క్షీణిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది నెక్స్ట్ ఇన్ఫెక్షన్ టు ది ఐస్ um, లీడ్స్ టు ఇన్ఫెక్షన్ టు ది ఐస్ లీడ్స్ టు లాస్ ఆఫ్ సైట్ అంటే కంటి చూపు అనేది కోల్పోతాయి. అలాగే అండ్ డికే ఆఫ్ ఐస్ కళ్ళు పూర్తిగా క్షీణించిపోవచ్చు. అంటే అవి ఇంకా డికే అయిపోతాయి. మైసెల్లే పెనిట్రేట్స్ ఇంటు ద బ్రెయిన్ టిష్యూస్ కొన్ని సందర్భాల్లోని మనకి శిలీంధ్రాల యొక్క మైసెల్లే అంటే ఫంగల్ మైసెల్లే అనేవి చేపల యొక్క బ్రెయిన్ మెదడులో కణజాలంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆర్బిట్స్ అండ్ స్టార్ట్ డికేయింగ్ ఆఫ్ ది నెర్వ్ సెల్స్. అంటే ఆర్బిట్స్ అంటే కంటికి దగ్గర ఉండే ఆర్బిట్స్ ఉంటాయి కదా! ఆ బోన్స్ అక్కడి నుంచి ఆ ఎముకలు ద్వారా ఆ నెర్వ్ సెల్స్ నాడీ కణాలు వీటన్నిటిని డిజనరేట్ చేస్తాయి. నాశనం చేస్తాయి. ఫిషెస్ బికమ్ వీక్ విత్ ఎన్లార్జ్డ్ లివర్ అండ్ ఇంటెస్టైన్. సో, చాలా పెద్దదయిపోవడం వల్ల కాలేయము వీటిలో చిన్న పేగు, పెద్ద పే ఈ క అంటే పేగు పెద్దదవ్వడం వల్ల ఫిషెస్ అనేవి వీక్ అయిపోతాయన్నమాట. నీరసించిపోతాయి. పెల్విక్ అండ్ కాడల్ ఫిన్స్ బికమ్ నాన్ ఫంక్షనల్. సో, కదలలేని పరిస్థితొస్తుంది. శ్రోణివాజాలు అదేవిధంగా కాడల్ ఫిన్స్ అంటే పుచ్చివాజాలు కూడాను పనిచేయని స్థితిలో మనకి తయారవుతాయి. సో, ఇదే అండి మైకోసిస్ గురించి. నెక్స్ట్ చూద్దాం సెకండ్‌దేంటంటే బ్రాంకియోమైకోసిస్. సో, ది బ్రాంకియోమైకోసిస్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో, ఇది ఏంటంటే మనకి మేజర్‌గా బ్రాంకియోమైకోసిస్ అనేది ఆహ్, ఇది బ్రాంకియోమైకోసిస్ డెమిగ్రాన్స్. బ్రాంకియోమైకోసిస్ డెమిగ్రాన్స్ అనేసి అంటాము. సో, ఇదొక ఫంగస్. సో, దానివల్ల దీన్నే మనం ఏమంటామంటే గిల్ రాట్ అని కూడా అంటాము. సో, ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఫంగై బ్రాంకియోమైసిస్ సాంగ్వినస్ అంటే కార్ప్స్‌కైతది. అలాగే బ్రాంకియోమైసిస్ డెమిగ్రాన్స్ అంటే పైక్ అండ్ టెక్ ఫిషెస్ అంటారు. వాటికొస్తుందన్నమాట. అంటే ఈ 2 రకాల శిలీంధ్రాలు ఉన్నాయి గదా! బ్రాంకియోమైసిస్ సాంగ్వినిస్ ఒకటి, బ్రాంకియోమైసిస్ డెమిగ్రాన్స్. సో, ఈ 2 శిలీంధ్రాల వల్ల గిల్ రాట్ అంటే గిల్ అంటే ఏంటి మనకి మొప్పలు క్షీణిస్తాయి. మొప్ప రాట్ వ్యాధి లేదా గిల్ రాట్ వ్యాధి అని కూడా అంటారు దీన్ని. గిల్ రాట్ అంటారు. సో, ఈ 2 శిలీంధ్రాలు అంటే బ్రాంకియోమైసిస్ సాంగ్వినస్ కార్ప్ చేపలు అంటే మేజర్ కార్ప్స్ ఉన్నాయి గదా! మనకి ఫర్ ఎగ్జాంపుల్ కట్ల, లెబియోరొత, సిరానస్, మెర్గాల వాటిలోని ఈ గిల్ రాట్‌ని కలిగిస్తుందనమాట. ఈ ఈ స్పీసీస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్రాంకియోమైసిస్ డెమిగ్రాన్స్ అనేది పైక్స్ అండ్ టెంచ్ ఫిషెస్‌లో ఇది గిల్ రాట్ లేదా బ్రాంకియోమైకోసిస్‌ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి బ్రాంకియోమైకోసిస్ ఈజ్ ఏ పెర్వేసివ్ ప్రాబ్లమ్ ఇన్ యూరప్. సో, యూరప్‌లోని ఇది కామన్‌గా మనకి కనిపించేటటువంటి ప్రాబ్లమ్. అలాగే మనకి యూఎస్‌లో గూడా కనిపిస్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనిపిస్తుంది. ఇతర దేశాల్లో గూడా కొంతవరకు ఇది మనకి కనిపించడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హ్మ్, దీనిలో ఇవి ఈ సాంగ్వినస్ అనేది ఉంది గదా! ఈ సాంగ్వినస్ అనేది మనకి దీని యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే సాంగ్వినస్‌ది అలాగే డెమిగ్రాన్స్ ఈ రెండిటి యొక్క ఆర్డర్ అంటే ఏ క్రమానికి చెందుతాయంటే ఫైకోమైసెటిస్, ఫైకోమైసెటిస్ అనేటటువంటి క్రమం ఆర్డర్‌కి చెందుతాయి. రెస్పిరేటరీ సర్ఫేస్ ఆఫ్ గిల్స్ అంటే ఏం లేదండి. పేర్లో ఉంది. గిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? మనకి మొప్పలదంటే శ్వాసక్రియ. సో, అందువల్ల వాటి యొక్క రెస్పిరేటరీ సర్ఫేస్ అంటే గిల్ యొక్క ఉపరితలం. అంటే మొప్పల యొక్క ఉపరితలం మీద దాడి జేయడం. అలాగే గిల్స్ తోటి దేనికి అసోసియేట్ అయ్యుంటుంది? క్యాపిలరీస్ అంటే బ్లడ్ వెసెల్స్ అంటే రక్తనాళాలు. సో, రక్తనాళాలని డ్యామేజ్ జేయడం. సో, దిస్ ఈస్ ద ఫంక్షన్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఐ మీన్ మెయిన్ దట్ ఈస్ ద causative process of these 2 fungi.
అందువల్ల సిన్స్ ద బ్లడ్ సప్లై ఈజ్ స్టాప్డ్ టు ది ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. అయితే ఎక్కడైతే వీటి యొక్క ఎఫెక్ట్ అనేది జరిగిందో, ఆ ప్రాంతాలలో మనకి బ్లడ్ సప్లై ఉండదు. చూడండి ఇక్కడ బ్లడ్ అనేది సప్లై లేదు. చూసారా గిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సో, గిల్స్ అనేవి రెడ్డిష్‌గా ఉండాలి జనరల్‌గా. కానీ ఎప్పుడైతే ఈ ఫంగై అనేది ఇక్కడ వచ్చి చేరిందో, దాన్నేమిటి అయింది అక్కడనేది బ్లడ్ సప్లై అనేది ఆగిపోయింది. అంటే రక్తం అనేది అక్కడ బ సరఫరా జరగలేదు. దీన్ని ఆధారంగానే మనకి గిల్స్ చూస్తారు. ఒకవేళ గిల్స్ ఈ విధంగా ఉన్నాయంటే ఇవి ఫ్రెష్ కాదనమాట. వీటికి శిలీంధ్ర వ్యాధులు. అంటే దీన్ని బట్టి తాజాగా ఉన్న చేపలు లేదా అవి డిజనరేట్ అయిపోయాయా? దాన్ని మనం అసెస్ చేయొచ్చనమాట. దానివల్ల కూడా మనం కనిపెట్టొచ్చు. ఇవి సింప్టమ్స్ అండి. వీటి బట్టి మనం కనిపెట్టవచ్చు చేపలు మంచివా కాదా? నెక్స్ట్ ఏంటంటే దే డ్రై అప్ అండ్ ఫాల్ ఆఫ్ ఫ్రమ్ ద బాడీ. సో, అవి పొడిగా మారిపోతాయి. అండ్ ఫాల్ ఆఫ్ ఫ్రమ్ ద బాడీ. అంటే కొన్ని సందర్భాల్లో సో, ఎప్పుడైతే ఇవి ఆ ఏరియా మొత్తం డ్రై అయిపోయిందో, ఎక్కడైతే అవి ఎఫెక్ట్ చేసాయో అప్పుడు డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన ఏరియా నుంచి వెన్ దే డ్రై అప్ అండ్ ఫాల్ ఆఫ్ ఫ్రమ్ ద బాడీ. అంటే బాడీ నుంచి అవి విడిపోతాయి. వాటి యొక్క ఫంక్షన్ అయిపోయిందనమాట. సో, రెడ్ స్పాట్స్ డ్యూ టు క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. సో, బ్లడ్ క్లాట్ అయిపోయినందువల్ల అక్కడక్కడ ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తాయన్నమాట. రెడ్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. సో, నెక్స్ట్ ఏంటంటే రెడ్ స్పాట్స్ డ్యూ టు క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఆర్ సీన్ ఓవర్ ద గిల్ ఫిలమెంట్స్. సో, ఇక్కడ గిల్ ఫిలమెంట్స్ అంటే మొప్ప కోష్టాల మీద ఈ విధంగా కనిపిస్తా ఉంటాయి. అలాగే డెత్ డ్యూ టు నాన్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కామన్. సో, మరణం సంభవిస్తుందనమాట. ఆక్సిజన్ అనేది సప్లై అవ్వకపోవడం వల్ల. గ్యాస్పింగ్ ఆఫ్ ఎయిర్ నియర్ the water surface is generally observed in infected infected areas infected areas of the fish. సో, ఆ ఏరియాలోని ఎక్కడైతే సోకిందో ఆ ఏరియాలో గ్యాస్పింగ్ ఆఫ్ ఎయిర్ నియర్ ద వాటర్ సర్ఫేస్ ఈజ్ జనరల్లీ అబ్జర్వ్ ఇన్ ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ అన్నమాట. సో, ఇన్ఫెక్టెడ్ ఫిషెస్‌లోని ఎక్కువగా ఆ ఊపిరి పీల్చుకోవడానికి అవి ఇబ్బంది పడుతూ ఉంటాయన్నమాట. అవన్నీ గూడా మనము ఇక్కడ అబ్జర్వ్ జేయొచ్చన్నమాట. నెక్స్ట్‌దేంటంటే సో, ఇక్కడ చూడండి. బోత్ స్పీసీస్ ఆఫ్ ఫంగై అంటే ఈ 2 గూడాను మనం ఇప్పుడు చెప్పిన శిలీంధ్రాలు ఆర్ ఫౌండ్ ఇన్ ఫిష్ సఫరింగ్ ఫ్రమ్ అన్ ఎన్వైర్న్‌మెంటల్ స్ట్రెస్ సచ్ యాస్ లో పీహెచ్ అంటే 5.8-6.85 బిట్వీన్‌లో ఉండేటప్పుడు, అలాగే లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఆర్ ఏ హై ఆల్గల్ బ్లూమ్స్. సో, ఆల్గల్ బ్లూమ్స్ అంటే శైవల మంజూరులు అంటారు గదా! అవి ఉండేటప్పుడు ఈ ఇవి ఎక్కువగా సఫర్ అవుతాయన్నమాట ఈ డిసీజ్‌తో. నెక్స్ట్ బ్రాంకియోమైస్టిస్ మైసిస్ అనేది ఇట్ గ్రోస్ ఎట్ టెంపరేచర్స్ బిట్వీన్ 57 డిగ్రీస్ సెంటిగ్రేడ్ 57 టు 95 డిగ్రీస్ ఫారెన్‌హీట్. సో, ఈ డిగ్రీస్ వద్ద ఇవి గ్రో అవుతాయి. బట్ గ్రో బెస్ట్ బిట్వీన్ 77 డిగ్రీస్ ఫారెన్‌హీట్ హీట్ టు ఆహ్, ఆహ్, 90 డిగ్రీస్ ఫారెన్‌హీట్. సో, ఇక్కడ మనకి ఆప్టిమమ్ టెంపరేచర్‌గా మనం చెప్పొచ్చు. అంటే యుక్తతమ ఉష్ణోగ్రత వద్ద బాగా పెరుగుతాయన్నమాట ఈ శిలీంధ్రాలు. ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ద ఫంగల్ స్పోర్స్. సో, సిద్ధ బీజాశయ పుంజాలు అంటాం చూడండి. వాటి ద్వారా శిలీంధ్రాలకు ఉన్నట్టు వాటి ద్వారా క్యారీడ్ ఇంటు ద వాటర్ అండ్ డెట్రిటస్ అంటే వ్యర్థం క్షీణించినటువంటి కుళ్ళిన పదార్థాలు ఆన్ ద పాండ్ బాటమ్స్. సో, నీటి కొలంలో అడుగు భాగంలో ఉన్న ప్రాంతంలో అక్కడ మనకి ఆ సోర్సెస్ అనేవి ఆ ఫంగల్ సోర్సెస్ ఆ శిలీంధ్రాల యొక్క ఆ స్పోర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వన్ శిలీంధ్రం వ్యాధి చూసుకున్నట్టయితే ఫంగల్ డిసీజ్ సిస్టమిక్ మైకోసిస్.
సో సిస్టమిక్ మైకోసిస్ అనేది ఏంటంటే ఇది మనకి ఇక్తియోఫోనస్ హఫాయ్ అనేటటువంటి ఒక శిలీంధ్రం ద్వారా మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో సిస్టమిక్ మైకోసిస్ లో మనకి చూసుకున్నట్లయితే ఇక్టియోఫోనస్ హోఫేరి అనేటటువంటి శిలీంధ్రం అంటే ఈ ఫంగస్ వల్ల కామన్ ఫంగస్ అన్నమాట. ఇది సిస్టమిక్ మైకోసిస్ ని కాజ్ చేసే ఫంగస్. అయితే ఇది ఫిష్ యొక్క ఇంటర్నల్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది అనమాట. అంటే అంతర నిర్మాణాలని పాడు చేస్తుంది. సో ఇట్ ఎంటర్స్ ద బాడీ త్రూ ది ఫుడ్, అంటే తీసుకునే ఆహారం, అవి చేపలు తీసుకునే ఫిష్ ఫీడ్ ఉంటుంది కదా, సో దాని ద్వారా, అలాగే గెట్స్ ఎన్సిస్టెడ్ ఇన్ వైటల్ ఆర్గాన్స్ లైక్, దాని ఎంటర్ అయిన తర్వాత ముఖ్యమైన అవయవాలైనటువంటి లివర్ ని, అంటే కాలేయాన్ని, అలాగే కిడ్నీస్ అంటే మూత్రపిండాలు, అలాగే గునైడ్స్ అంటే బీజకోశాలు అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద కూడా ఇది అటాక్ చేస్తుంది. సో ఎట్ టైమ్స్ దీస్ మే అటాక్ స్కిన్ అండ్ ఫార్మ్ వూండ్స్ ఓవర్ ద బాడీ. అంటే మొత్తం చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం వూండ్స్ ఓవర్ ద బాడీ అంటే ఇది ఓపెన్ చేసినటువంటి ఫిష్ చేపను ఓపెన్ చేస్తే మొత్తం అంతా గాయం అయ్యేలాగా మొత్తం రెడ్డిష్ గా చేస్తుంది. అంటే మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటారంటే ఇక్తియోఫోనోసిస్ అంటారు అనమాట. ఈ విధంగా వూండ్ మొత్తం ఓవర్ ద బాడీ స్ప్రెడ్ అవ్వడాన్ని. సిస్టమిక్ మైకోసిస్ ఈజ్ ఆల్సో కాజ్డ్ బై ది ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సిస్టమ్స్ విత్ పెన్సిలియం. సో పెన్సిలియం వంటి వాటి వల్ల కూడా, అలాగే మనకి ఎపినోమైసిస్ ఫోమా అనేటువంటి ఫంగై వల్ల కూడాను కాజ్ అవ్వచ్చు అన్నమాట. సో అంటే అంటే కొన్ని రకాలైన ఫంగై అయినటువంటి పెన్సిలియం అండ్ ఎఫినోమైసిస్, నెక్స్ట్ ఫోమా. సో వీటి వల్ల కూడాను మనకి కాజ్ అవుతుంది అనమాట. ఇవి కూడా కాజేటివ్ ఫంగైగా చెప్పొచ్చు అనమాట ఈ సిస్టమిక్ మైకోసిస్ కి. సో అలాగే కంట్రోల్ మెథడ్స్ చూసుకున్నట్లయితే, అంటే నియంత్రణ చర్యలు చూసుకుంటే, దీస్ డిసీజెస్ కెన్ బి క్యూర్డ్ బై మెడిసిన్స్. సో కొన్ని రకాల మెడిసిన్స్ వేయచ్చు. కెమికల్ బాత్ అంటే కొన్ని రకాల రసాయనాల్లో చేపలను ముంచడం ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. కేర్ మస్ట్ బి టేకెన్ టు ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ ఇంప్యూర్ అండ్ పొల్యూటెడ్ వాటర్. అంటే కలుషితమైన నీరు వాడకపోవడం మంచిదండి మెయిన్ గా. నెక్స్ట్ వాటర్ ఇన్ ద పాండ్స్ మస్ట్ బి రిప్లేస్డ్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పటికప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి విత్ ప్యూరిఫైడ్ వాటర్ టు ఎరాడికేట్ అండ్ ప్రివెంట్ ద ఫంగల్ అటాక్స్ అన్నమాట. సో ఈ శిలీంధ్ర వ్యాధుల్ని అరికట్టవచ్చు. సో మెడికల్ గా చూసుకున్నట్లయితే మెడిసినల్ క్యూర్ చూసుకుంటే, ఇన్ఫెక్టెడ్ ఫిష్ ఆర్ క్యూర్డ్ బై గివింగ్ ప్రాపర్ డోసేజెస్ ఆఫ్ డ్రగ్స్. కొన్ని రకాల డ్రగ్స్, కెమికల్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు. అవేంటంటే సల్ఫా సల్ఫామెథినిన్, అలాగే టెర్రామైసిన్, ఎరిథ్రోమైసిన్, థయో సయనేట్ థయోసైనేట్, అలాగే కోల్మెల్. సో ఇవన్నీ కూడా కెమికల్ డ్రగ్స్ త్రూ ది ఫుడ్, అంటే ఫుడ్ తో పాటు ఇవ్వాలి, ఆహారంతో పాటు. సో హోమియో డ్రగ్స్ కూడా కొన్ని రకాలు ఉన్నాయి. హోమియో డ్రగ్ చూసుకుంటే అర్జెంటికం నైట్రమ్ ను కూడా ఇవ్వచ్చు. ఈస్ ఫౌండ్ టు బి ఎఫెక్టివ్ అండ్ క్యూరింగ్ ఇన్ఫెక్టెడ్ ఐస్ అన్నమాట ఇన్ చెన్నా స్ట్రైటస్. సో చెన్నా స్ట్రైటస్ అనేటటువంటి ఫిష్ లో, చేపలు చూసుకుంటే ఐస్, ఇన్ఫెక్టెడ్ ఐస్ కి బాగా పనిచేసే మెడిసిన్ ఏంటంటే హోమియో మందు మనకి అర్జెంటికం నైట్రమ్. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే వెన్ యూజ్డ్ ఇన్ ఇట్స్ క్రూడ్ ఫామ్, అంటే బాగా ఎక్కువగా అది డోసేజ్ కి ఎఫెక్టివ్ గా ఉండేటప్పుడు ఇది ప్రభావవంతంగా ఈ మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కెమికల్ బాత్ చూసుకున్నట్లయితే, మనం బై డిప్పింగ్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ ఇన్ వాటర్, అంటే నీటిలో ఈ చేపలని కలుషితమైన, అంటే ఈ విధంగా
డిసీజు ఉన్నటువంటి ఆ చేపల్ని 10-20 సీసీ ఆఫ్ 1% ఫెనాక్సీ ఈథర్ లో పెట్టినప్పుడు అది కొంతవరకు క్యూర్ చేస్తుందన్నమాట డిసీజెస్‌ని. అలాగే ఫిషెస్ కెన్ బీ కెప్ట్ ఫర్ 1 అవర్ ఇన్ వాటర్ కంటైనింగ్ 1 పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ మలాచెట్ మలాచెట్ గ్రీన్‌లో పెట్టిన అదే విధంగా 0.5 ఎంఎల్ ఫార్మాలిన్. ఫార్మాలిన్ అంటే వాటర్ విత్ ఫార్మాల్డిహైడ్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ ద ఫార్మాలిన్. టు ఎరాడికేట్ ద ఫంగల్ సెల్స్. అంటే మనకు 1 పీపీఎం మలాచెట్ గ్రీన్‌ని అదే విధంగా ఫార్మాలిన్ ద్రావణాన్ని అంటే 0.5 ఎంఎల్ ద్రావణంలో ముంచినా సరే చేపల్ని వాటికి క్యూర్ చేయొచ్చు ఈ డిసీజెస్‌ని. అలాగే ఇన్ఫెక్టెడ్ ఫిష్ కెన్ బి మేడ్ టు స్విమ్ ఫర్ 30 మీటర్స్ ఇన్ వాటర్ కంటైనింగ్ సోడియం క్లోరైడ్. సో, సోడియం క్లోరైడ్ ద్రావణంలో గూడా NaClలో గూడా అంటే 30 గ్రామ్స్ పర్ లీటర్‌లో మనం వేసినప్పుడు అది ఆ విధంగా తిరగనిచ్చినట్లయితే దాన్ని ఆ చేపని అది కూడా క్యూర్ చేస్తుందనమాట బాడీని. అలాగే 5-90 మీటర్స్ మనం ఉన్నటువంటి ఆహ్, 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 ఆ చేపలు అంటే ఏరియాలో చూసుకుంటే, ఆ చేపల్ని డిప్ చేసినప్పుడు ఉంచినట్లయితే దేనిలో ఉంచాలంటే పొటాషియం పెర్మాంగనేట్. సో, కేఎంఎన్04లో ఉంచినట్లయితే ఆహ్, అది కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంటే 5% డైల్యూషన్. సో, అంటే దానిలో అంటే కొంచెం 5% డైల్యూట్ చేసి దాన్ని వాటర్‌కి యాడ్ చేసినట్లయితే నీటిని కెన్ ప్రివెంట్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. అది. నెక్స్ట్ క్యూర్ అండ్ కంట్రోల్ ఆఫ్ బ్రాంకియోమైకోసిస్ డిసీజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. సో, బ్రాంకియోమైకోసిస్ అనేది అన్నిటికంటే కొంచెం దాన్ని క్యూర్ చేయడం డిఫికల్ట్. సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అంటారు కాబట్టి, ముందు జాగ్రత్త చర్యలు అవి రాకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ వాటికి బ్రాంకియోమైకోసిస్‌లో చూసుకుంటే ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ అంటే వ్యాధికి గురైన చేపల్ని షుడ్ బి టేకెన్ ఔట్ అండ్ కిల్డ్. సో, వాటి నుంచి బయటికి తీసుకొచ్చేసి వాటిని చంపేయాలి తప్ప వేరే చేపలు కూడా అవి వ్యాధిని అంటించే ప్రమాదం ఉంది గాబట్టి. పాండ్స్ మస్ట్ బి డ్రైడ్, వెట్ అండ్ రీఆర్గనైజ్డ్ ఫర్ కల్చర్. సో, పాండ్స్ అనేవి ముందుగా ఆటిని తీసుకునే క్రమంలో అవి పొడిగా ఉన్నటువంటి ఆ ఏరియా చూసుకోవాలి. తడిగా ఉండకూడదు. ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి ఆ సూక్ష్మజీవులు పెరిగే అనుకూలత ఉంటుంది కాబట్టి అవి పొడిగా అయిన తర్వాత వాటిలో స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ వాటర్ వేసి అందులో కల్చర్ చేయాలి. అంటే పెంపకం చేపట్టాలి. బై మిక్సింగ్ డ్రై కాల్షియం అంటే కాల్షియం ఆక్సైడ్ ఎట్ 150-200 కేజీ పర్ హెక్టార్ చూసుకున్నట్లయితే వన్స్ ఇన్ 2 వీక్స్. సో, బై మిక్సింగ్ డ్రై కాల్షియం వన్స్ ఇన్ 2 వీక్స్ అంటే 2 వారాలకు ఒకసారి ఇచ్చినట్లయితే డ్రై కాల్షియంని ఇన్ సమ్మర్ అంటే వేసవి కాలంలో అండ్ ఎవ్రీ డే ఇన్ టైమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కెన్ క్యూర్ ద డిసీజ్ టు సర్టెన్ ఎక్స్టెంట్. అంటే కొంతవరకు క్యూర్ చేయొచ్చు. డ్రై కాల్షియం ఇవ్వడం వల్ల కూడా పొడి కాల్షియం. కేర్ మస్ట్ బి టేకెన్ టు సీ దట్ pH of water should not exceed 9.0. సో, 9.0 కంటే ఎక్సీడ్ అవ్వగానే చూసుకోవాలండి pH. అలాగే ది డిసీజ్ కెన్ ఆల్సో బి క్యూర్డ్ ఇన్ ఇట్స్ ఇనీషియల్ స్టేజెస్ బై మిక్సింగ్. అంటే స్టార్టింగ్‌లోనే డిసీజ్‌ని డయాగ్నోజ్ చేయగలిగినట్లయితే దానికి మిక్సింగ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్‌ని 8 కేజీ పర్ హెక్టార్ అండ్ డెప్త్ ఆఫ్ 0.5 మీటర్స్. సో, 0.5 మీటర్స్ డెప్త్‌లో అంటే లోతులో మనము గనక దానికి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇచ్చినట్లయినా సరే దానికి ఆ డిసీజ్‌ని క్యూర్ చేయొచ్చు. బై బాతింగ్ ద ఫిషెస్ ఫర్ 30 మీటర్స్ బోత్ ఇన్ 100 పీపీఎం కాపర్ సల్ఫేట్. సో, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో మనకి ఫిషెస్‌ని ఉంచినట్లయితే అలాగే లేదా 15-25 పీపీఎం ఫార్మాలిన్ అంటే ఫార్మాలిన్ ద్రావణంలో ఉంచినా సరే సొల్యూషన్‌లో లేదా 3-5% NaCl సొల్యూషన్ దానిలో ఉంచొచ్చు. లేదా 60 మీటర్స్ బాత్ ఇన్ ఆహ్, మనకి 1-4 పీపీఎం బెంజాల్ కోనియం అంటాం.
బెంజాల్ కోనియం. సో బెంజాల్ కోనియంలో ఉంచినా సరే అది మనకి క్యూర్ చేయొచ్చు. బెంజాల్ కోనియం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బెంజాల్ కోనియం క్లోరైడ్ సొల్యూషన్ అండి. బెంజాల్ కోనియం క్లోరైడ్ సొల్యూషన్. సో బెంజాల్ కోనియం క్లోరైడ్ సొల్యూషన్ ఉంచొచ్చు, ఆ విధంగా క్యూర్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇక్థియోఫోనోసిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది కూడా డిఫికల్ట్ అండి. ఇక్థియోఫోనోసిస్ కూడా, ఆ వ్యాధి కూడా కష్టతరమైందే అది వచ్చిన తర్వాత క్యూర్ చేయడం. ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ ఆర్ టు బి సెపరేటెడ్ అండ్ కెప్ట్ ఇన్ సెపరేట్ పాండ్స్ టిల్ ద డిసీజ్ ఈజ్ క్యూర్. సో దాన్ని కూడా సెపరేట్ గా చేసి అది తగ్గినంత వరకు వేరే దగ్గర ఉంచాలి, లేదా వాటిని కూడా కిల్ చేయాలన్నమాట. సో ఆ విధంగా కూడా వాటిని కిల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫంగల్ డిసీజెస్ ఇన్ ఫిషెస్. అయితే మనం నెక్స్ట్ ఫంగల్ డిసీజెస్ ఇన్ షెల్ ఫిషెస్ చూద్దాం. సో షెల్ ఫిషెస్ అంటే ప్రాను, ష్రింప్స్ అంటే సముద్రపు రొయ్యలు. సో మంచినీటి రొయ్యల్లో ఏ విధంగా ఇది డిసీజ్ అనేది ఉంది అనేది లెట్ us see వన్స్. సో ఈ ఫంగల్ డిసీజెస్ లో ఏంటి అంటే మనకి ప్రధానంగా సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్ ఇన్ ద ఫిష్ కల్చర్. సో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయని చెప్పాం. అయితే ఈ ఫంగల్ డిసీజెస్ మనకి షిరింప్ లో, ప్రాన్స్ లో ఏ విధంగా వస్తాయి అనేది చూస్తే ఫిషెస్ లో ఏ విధంగా అయితే మైకోసిస్ అనే డిసీజ్ ఉంది, ఇక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగాను మనకి. అలాగే ఫంగై ఆర్ యూజువల్లీ ఫాట్ ఆఫ్ బై హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్. సో మనకి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీసేలాగా ఉంటాయి మనకి ఇవి. నెక్స్ట్ ఏంటంటే మేజర్ గా ఈ ఫంగల్ డిసీజెస్ లో అంటే షింప్స్ కి వచ్చే వాటిలో చూసుకున్నట్లయితే మనం మేజర్ ఫంగల్ డిసీజెస్ అండ్ స్ట్రింప్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాన్స్ అంటే సముద్రపు రొయ్యలు, మంచినీటి రొయ్యలు చూసుకుంటే లార్వల్ మైకోసిస్. సో లార్వల్ మైకోసిస్ అనే వ్యాధి, లెజెనేడియం, అలాగే ఆ, సిరోల్ సిరోల్పీడియం అనేటటువంటి జాతుల ద్వారా, స్పీసెస్ ద్వారా వస్తాయి ఇది. అలాగే బ్లాక్ గిల్ డిసీజ్. సో ఆ, నల్ల మొప్ప వ్యాధి అంటారు. దీన్ని కలిగించేటటువంటి స్పీసెస్ అంటే శిలీంధ్రం ఫంగస్ ఏంటంటే ఫ్యుజేరియం. అలాగే రెడ్ డిసీజ్ అంటే ఎఫ్లోటాక్సికోసిస్ అంటారు. సో ఇవి వన్ బై వన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే లార్వల్ మైకోసిస్. సో లార్వల్ మైకోసిస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో లెజిడియం ఆల్రెడీ చెప్పాం. లెజనిడియం అనేది, అదే విధంగా సిర్లోపీడియం, అలాగే హాలిథోరస్ అనేటటువంటి జాతులు అంటే ఈ స్పీసెస్ అనేవి శిలీంద్ర జాతులు అనేవి ఫంగల్ స్పీసెస్ ఈ డిసీజ్ ని కాజ్ చేస్తాయి. సో దీనిలో మనకి ఏ స్పీసెస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఆల్ పీనియస్ స్పీసెస్. సో పీనియస్ అంటే షిరింప్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం రొయ్యలు, సముద్రపు రొయ్యలతో పాటుగా మనకి మంచినీటి రొయ్యలు అంటే మనకి పేలుమాన్, మైక్రోబయాక్యూ అంటాం కదా. సో అది ఎఫెక్ట్ అవుతుంది. క్రాబ్స్ లో చూసుకున్నట్టయితే కొన్ని రకాల పీతలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ మార్టాలిటీస్ ఇన్ లార్వల్ స్టేజెస్ ఆఫ్ షింప్స్ అండ్ క్రాబ్స్. సో ఒక్కసారిగా డెత్ రేట్ అంటే చనిపోతూ ఉండడం అనేది కనిపిస్తుంది లార్వల్ స్టేజెస్ లోనే ఈ డిసీజ్ వల్ల అనమాట, లార్వల్ మైకోసిస్ వల్ల. నెక్స్ట్ ఏంటంటే క్రాబ్స్ ఎగ్స్ ఆర్ ఆల్సో ససెప్టబుల్ ఫర్ మైకోటిక్ ఇన్ఫెక్షన్. సో పీతల యొక్క గుడ్లు ఇన్ఫెక్ట్ అయి ఉండడం వల్ల అంటే ఆ శిలీంధ్రాలు చేరి ఉండడం వల్ల అవి మిగతా వాటికి ఎఫెక్ట్ చేస్తాయి. The commonly affected larval stages among shrimp species are protozoa అండ్ మైసిస్ స్టేజెస్. సో ప్రోటోజోయా, మైసిస్ అనే దశల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కువగా మరణాలకి కారణమవుతాయి ఈ శిలీంధ్రాల వల్ల, ఈ ఫంగస్ వల్ల. ఇన్ఫెక్టెడ్ లార్వే బికమ్ ఇమ్మొబైల్ అండ్ విల్ సెటిల్ టు ద బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ ఇఫ్ ఎరేషన్ అండ్ సర్క్యులేషన్ ఈజ్ ఇంటరప్టెడ్. సో ఎప్పుడైతే ఈ వ్యాధికి గురైనటువంటి వెమ్మకం అనేది కదలకన్నా ఒక దగ్గర ఉండిపోతుంది అనమాట. ఒకవేళ ఇరేషన్ అంటే వాటికి సరైన గాలి గట్ట సర్క్యులేషన్ ఏమైనా లేని పక్షంలోనే అవి ఈ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి లార్వా అనేది
కిందకు వచ్చేస్తాయి, బాటంకి వచ్చేస్తాయి అడుగు భాగానికి ట్యాంక్లో. Presence of excessive mycelial network visible through the exoskeleton of moribund and dead larvae. సో మనకి ఎగ్జోస్కెలిటన్ అంటే వాటి మీద చిన్న పింక్ పంటి కాల్షియంతో ఉన్నటువంటి కాల్కేరియస్ గా ఉంటుంది కదా, స్కెలిటన్, ఎగ్జోస్కెలిటన్ అంటే బాహ్య పంజరము. వాటి ద్వారా ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మైసిల్లి అనేవి అంటే శిలీంధ్రాల యొక్క మైసిల్లో ఉంటాయి కదా, ఫంగల్ మైసిల్లే, అవి దాని మీద అటాక్ చేస్తాయి వీటి మీద మనం చూసుకున్నట్లయితే. సో ఈ ఎగ్జోస్కెలిటన్ ద్వారా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ హోస్ట్. సో హోస్ట్ అంటే అది వీటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రోగ్రెసివ్ సిస్టమిక్ మైకోసిస్ దట్ ఈస్ అకంపెనీడ్ బై ది లిటిల్ ఆర్ నో హోస్ట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కెన్ బి అబ్జర్వ్డ్. సో మనకి ఏంటంటే దీన్ని ప్రోగ్రెసివ్ సిస్టమిక్ మైకోసిస్ అనేది అంటాం. చిన్న వాపులు ఉండొచ్చు లేదా లేకపోవచ్చు హోస్ట్కి, అంటే రొయ్యల్లో. అలాగే ఇన్ఫెక్షన్ ఈజ్ అపరెంట్లీ లేదల్. సో డెఫినెట్ గా మనకి మరణం అనేది సంభవిస్తుంది. లేదల్ అంటే మరణం అనేది, డెత్ అనేది సంభవిస్తుంది. అక్యుములేటింగ్ మోర్టాలిటీ ఆఫ్ 20 to 100% విత్ ఇన్ 48 to 78 hours ఆఫ్టర్ ఆన్సెట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ వచ్చి 48 నుంచి 72 గంటల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల క్వైట్ డేంజరస్ అది. సో కాజేటివ్ ఏజెంట్స్ లో నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే, సో దీన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే డయాగ్నోసిస్ ఫర్ ద లార్వల్ మైక్రోసిస్ లో చూస్తే, దీన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎఫెక్టెడ్ లార్వే విల్ రివీల్ ఎక్స్టెన్సివ్ నాన్ సెపరేట్ హైలీ బ్రాంచ్డ్ ఫంగల్ మైసీలియా త్రూఅవుట్ ద బాడీ అండ్ అపెండేజెస్. అంటే వాటి ఉపాంగాల మీద, దేహం మీద మనకి ఎక్కువగా ఈ ఎఫెక్టెడ్ లార్వేలో చూసుకున్నట్లయితే, అంటే ఏవైతే మైసిల్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట బాడీ మీద. స్పెషలైజ్డ్ హైఫే discharge tubes with or without terminal vesicles may be present and could be the basis for ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజిటివ్ ఏజెంట్. సో కొన్ని ప్రత్యేకమైన హైఫే నిర్మాణాలు, శిలీంధ్రాలు కనిపించవచ్చు. లైక్ డిశ్చార్జ్ ట్యూబ్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవి కూడా మనకి డయాగ్నోసిస్ అంటే నిర్ధారణలో, వ్యాధి నిర్ధారణలో మనం తెలుసుకునేటటువంటి విషయాలు. నెక్స్ట్ మొటైల్ జూ ఫోర్స్. సో మొటైల్ జూ ఫోర్స్ అంటే కదిలేటటువంటి జూ స్పోర్స్, అంటే చలనాయుతంగా ఉన్న స్పోర్స్ అనేవి, సిద్ధ బీజాలు అనేవి ఏవైతే ఉన్నాయో శిలీంధ్రాలవి, ఫంగస్వి, అవి కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది దీనిలో. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గానిజం కాజింగ్ పర్టికులర్ ఎపిజూటిక్ ఆఫ్ లార్వల్ మైకోసిస్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ యాజ్ ఫాలోస్. సో దాన్ని కనిపెట్టవచ్చు, క్లాసిఫై చేయొచ్చు. లెజనీడియం అనేది ఏంటంటే జ్యూస్ స్పోర్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టెర్మినల్ వేసికల్స్, అంటే అంచె కోశాల నుంచి విడుదలవుతాయి అనమాట లెజినీడియంలో. అంటే ఆ శిలీంధ్రం పర్టికులర్ గా ఆ ఫంగస్ అని తెలుసుకోవాలంటే ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ హాలిప్తోరస్ అంటే అబ్సెన్స్ ఆఫ్ టెర్మినల్ వెసికల్స్. వీటిలో టెర్మినల్ వెసికల్స్ అనేవి ఉండవు అనమాట, అంచె కోశాలు ఉండవు. బట్ ద జూ ఫోర్స్ ఆర్ రిలీజ్డ్ త్రూ ది డిశ్చార్జ్ ట్యూబ్స్. సో డిశ్చార్జ్ ట్యూబ్స్ ఫార్మ్డ్ బై ద జ్యూస్ పొరాంజియా. సో జ్యూస్ పొరాంజియా అనేటటువంటి దాని ద్వారా, పొరాంజియం శుద్బీజాశయ పుంజం ద్వారా అవి బయటికి విడుదలవుతాయి అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్స్ అంటే బయటికి వెలువడే చిన్న గొట్టాల లాంటి నిర్మాణాల ద్వారా ఇవి బయటికి విడుదలవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఆ విధంగా ఉంటే అది హాలిప్తోరస్, లేదా సిర్లిపీడియం చూసుకుంటే లార్వే కంటైన్ లూప్డ్ స్పార్స్లీ బ్రాంచ్డ్ మైసీలియా విత్ కన్స్ట్రక్షన్స్ at intervals between segments which may be swollen, frequently lobed అనమాట. సో ఆ విధంగా ఉన్నట్లయితే మనకి దాన్ని మనం సిర్లోపీడియం గా
అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ ఈ విధంగా అంటే స్పార్స్లీ అంటే చాలా థిన్‌గా, సన్నగా ఉన్నటువంటి ఈ విధమైనటువంటి లార్వే అనేవి మనకి కనిపిస్తాయన్నమాట. అంటే ఆ మైసిల్లే ఆ లార్వేలో మనకి రొయ్యల యొక్క లార్వే డింబకాల్లో ఈ సన్నగా ఉన్నటువంటి మైసిల్లే గనక అంటే థిన్‌గా, స్పార్స్లీగా ఉన్నటువంటి మైసిల్లే కనిపించినట్లయితే అది సిర్లోపీడియంగా మనము చెప్పొచ్చనమాట. సో, ఎట్ ఇంటర్వెల్ సెగ్మెంట్స్. సో, సెగ్మెంట్స్ ఉంటాయి గదా! రొయ్యలకి. ఆ ఏరియాస్‌లో ఈ విధంగా వాచినట్టున్నా సరే, అంటే స్వాలెన్‌గా ఉన్న ఫ్రీక్వెంట్‌లీ లోబ్డ్ అంటే చిన్న చిన్న లోబ్స్‌లో ఉన్న వి కెన్ ఐడెంటిఫై దట్ Cirlopedium is present in the particular species. నెక్స్ట్ ఏంటంటే సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. సో ఏ విధంగా దాన్ని అరికట్టాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి చూస్తే డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ లార్వల్ రేరింగ్ ట్యాంక్స్. సో పెంపకము చేపట్టేటటువంటి వాటిలో చూసుకున్నట్లయితే ఆ ట్యాంక్స్ లోనే క్లోరినేషన్ అండ్ ఆర్ ఫిల్టరేషన్ ఆఫ్ the incoming water can prevent outbreaks. Different antimycotic compounds have been tested in vitro. సో వాటిని యాంటీమైకోటిక్ కాంపౌండ్స్ లోని కొన్ని రకాల అంటే వ్యాధి సోకనటువంటి వాటిలో ఉంచి వాటిని పెంచాలి. అంటే వాటిని వేరు చేయాలి ఆ డింబకాలని, ఆ లార్వల్ స్టేజెస్ ని. నెక్స్ట్ ఏంటంటే calcium hypochlorite at 500 ppm for 24 hours. సో దీనిలో ఉంచడం ఇన్ హ్యాచరీస్ ఈజ్ ఫౌండ్ టు బి కోడియల్ మైకోసైడల్. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఈ కాల్షియం హైపోక్లోరైడ్ ని అందులో యూజ్ చేయడం, ఆ ట్యాంక్స్ లోనికి స్ప్రే చేయడం, లేదా ట్యాంక్స్ లోని మిక్స్ చేయడం 500 ppm దగ్గర 24 అవర్స్ ఒక రోజు అంతా కూడా. అప్పుడు హ్యాచరీ ట్యాంక్స్ లో ఉంచడం వల్ల కూడా వాటిని క్యూర్ చేయొచ్చు. అలాగే మళ్ళా గ్రీన్ ఆక్సలేట్ ఎట్ 6 to 10 ppm ఇన్ ప్రాన్ ఆర్ షింప్ హ్యాచరీస్. సో మంచినీటి రొయ్యలు, సముద్రపు రొయ్యలు హ్యాచరీ ఉంటాయి కదా! ఆ నీటి కొలను ప్రాంతాల్లో దీన్ని కలపడం ద్వారా కూడా నయం చేయొచ్చు. అలాగే మనకి 1 to 10 ppm ఫార్మలిన్ ద్రావణంలో ఉంచొచ్చు. డిస్ఇన్ఫెక్షన్ విత్ 20 ppm డిటర్జెంట్ ఫాలోడ్ బై థరో రిన్సింగ్ బిఫోర్ హ్యాచింగ్. సో గుడ్లను బాగా కడగాలి. దేనితోటి క్లియర్ చేయాలంటే డిటర్జెంట్స్ ఇవన్నీ వాడొచ్చు. 0.5 ppm ట్రీట్మెంట్ విత్ ట్రిఫ్లోరన్ ట్రిఫ్ ట్రై ట్రైఫ్లోరలిన్ యూజ్ చేయొచ్చు. సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ది మార్టాలిటీ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ లార్వే పాపులేషన్. సో చాలా వరకు తగ్గించొచ్చు అన్నమాట డెత్ రేట్‌ని, మార్టాలిటీ అంటే మరణాలు. సో దట్ ఈస్ ఏ విధంగా అంటే 1% నాప్లే, 3-28% జోయియా, 5-21% మైసిస్ మార్టాలిటీ. అంటే అంతవరకు తగ్గించొచ్చన్నమాట దీన్ని యూజ్ చేయడం వల్ల. ఫర్ సిర్లోపీడియం నో నోన్ ట్రీట్మెంట్. సో దీనికి మాత్రము అంత ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది అంటే లేదండి వీటిలో. సో ఇది కొంచెము ప్రమాదకరమైనదనమాట. క్వైట్ డేంజరస్ అనమాట ఇది సిర్లోపీడియం. నో నోన్ ట్రీట్మెంట్. సో batches containing infected individuals should be destroyed in an approved manner. Disinfect all containers and equipment in contact with the infected stock. అది ఆ విధంగా చేయాలి. వేరు చేయాలి వాటిని. అవసరమైతే కిల్ చేసేయాలి. నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ డిసీజ్ ఏంటంటే బ్లాక్ గిల్ డిసీజ్ అని, నల్ల మొప్ప వ్యాధి అండి. దీనికి కాజ్ చేసేటటువంటిది ఏంటి అంటే మనకి ప్రధానంగా సో ఈ విధంగా ఫ్యుజేరియం సొలోని అనేటటువంటి ఫంగస్ వల్ల
ఈ డిసీజ్ అనేది వస్తుంది. సో చూసారా ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ గా ఉంది చూడండి మొప్పలన్నీ కూడా. సో బ్లాక్ గిల్ డిసీజ్ అంటాం. ఇవన్నీ పీనియాయిడ్ ష్రింప్స్ ప్రాన్స్ లో, నాన్ పీనియాయిడ్ లో కూడా వస్తాయి అన్నమాట. అంటే ప్రాన్ లో కానీ ష్రింప్, మంచినీటి రొయ్యలు, సముద్రపు రొయ్యలు కూడా ఇవి మనకి కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఫ్యుజేరియం అనేది అంటే మనకి ఫంగై. ఇది ఆల్రెడీ తెలుసు మనకి. ఫైలమ్ యాస్కోమైకోటా అంటారు. క్లాస్ చూసుకుంటే సోర్దారియో మైస్టిస్. సబ్ క్లాస్ ఏమో హైపో క్రెమియోమైసిటిడే. ఆర్డర్ హైపో క్రియేల్స్. ఫ్యామిలీ నెక్ట్రీడియసి. జీనస్ ఫ్యుజేరియము. ఆ, స్- ఆ, అది మనకి స్పీసెస్ జాతి చూసుకున్నట్లయితే సలో సోలాని అంటారు. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇది మనకి తీసేది. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇంకా సమ్ స్పీసెస్ చూసుకుంటే ఫ్యుజేరియం గ్రమినేరియం ఒకటి, ఫ్యుజేరియం ఏసియేటికం ఒకటి, ఫ్యుజేరియం కల్మోరము, అలాగే ఫ్యుజేరియం ఎవాన్సియం, అలాగే ఫ్యుజేరియం ఆక్సిస్పోరం. ఇవన్నీ కూడా. అయితే ఫ్యూజేరియం సొలాని అనేది ఏంటి అంటే ప్రొడ్యూసెస్ కాలనీస్. అంటే కాలనీ సహనివేశాలను ఉత్పత్తి చేస్తుంది. ఆర్ వైట్ అండ్ కాటన్. సో కొంచెం తెలుపు వర్ణంలో ఉంటాయి. హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఏ పింక్ ఆర్ వైలెట్ సెంటర్ లైక్ మోస్ట్ ఫ్యూజేరియం స్పీసెస్ చూసుకున్నట్లయితే, అంటే ఫ్యూజేరియం సొలోని వంటివి చూసుకున్నట్లయితే సొలాని బికమ్స్ బ్లూ గ్రీనిష్ ఆర్ బ్లూయిష్ బ్రౌన్. సో ఈ రకరకాల వర్ణాల్లో, రకరకాల రంగుల్లో ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆన్ ద అండర్ సైడ్ దే మే బి పేల్ టీ విత్ మిల్క్ బ్రౌన్ ఆర్ రెడ్ బ్రౌన్. సో ఈ రకరకాల రంగుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూజేరియం సొలాని కాలనీస్ ఆర్ లో ఫ్లొకోస్, లూజ్, స్లైమీ అండ్ స్పొరాడికల్. సో చాలా స్లైమీగా, జిగురుగా ఉంటాయి, లూజ్ గా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే స్పొరాడికల్ స్పోర్స్ ని ఫామ్ చేసే విధంగా ఉంటాయి సిద్ధపేజాలని. అలాగే వెన్ గ్రోన్ ఆన్ పొటాటో డెక్స్ట్రోజ్ అగార్ అంటే పీడిఏ, దిస్ ఫంగస్ గ్రోస్ ర్యాపిడ్లీ. చాలా ఎక్కువగా పొటాటో డెక్స్ట్రోజ్ అగార్ గాని ఉన్నట్లయితే చాలా విపరీతంగా పెరుగుతాయి. కాలనీస్ రీచ్ డయామీటర్ 64 to 70 mm ఇన్ 7 days లో పెరుగుతుంది అనమాట. సో దీనిలో మనకి ఏంటంటే ఎపిరియన్స్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఆల్రెడీ చెప్పాము. అలాగే ప్రిసీడెడ్ మోర్టాలిటీ ఇన్ జువెనైల్ స్ట్రీమ్స్ గ్రోన్ ఇన్ పాండ్స్. సో చిన్నవిగా ఉన్నటువంటి లింబక దశల్లో కూడా మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తాయి మనకి. అలాగే ఎఫెక్ట్స్ ఆన్ హోస్. సో ఎఫెక్ట్స్ అంటే రొయ్యల యొక్క ప్రౌఢజీవుల్లో కూడా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. వూండ్స్ అంటే గాయాలు అవ్వడం కానీ, మొక్కలు డ్యామేజ్ అవ్వడం, గిల్స్ డ్యామేజ్ అవ్వడం. సో ఇవన్నీ కూడా లెషన్స్ కానీ, అంటే గాయాలు, పుండ్లు కానీ, ఇవన్నీ. వన్స్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్, ఇట్ ఈస్ యూజువల్లీ ప్రోగ్రెసివ్ విత్ 30% రిమిషన్ రేట్ అన్నమాట. సో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనకి 30% అనేది వాటి ఆ, తగ్గిపోతుంది అనమాట. అలాగే లేషన్స్ మే ఆల్సో సర్వ్ యాజ్ రూట్ ఆఫ్ ఎంట్రీ ఫర్ అదర్ ఆపర్చునిస్టిక్ ప్యాథోజన్స్. సో ఇతర రకాల ప్యాథోజన్స్ ని కూడా ఆ, పెంచడానికి అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే డయాగ్నోసిస్ చూసుకుంటే మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ వెట్ మౌంట్స్. సో కొన్ని రకాలైనటువంటి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ వెట్ మౌంట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ టిష్యూస్. సో ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ ని ఎగ్జామిన్ చేయొచ్చు, అంటే వెట్ మౌంట్స్ అంటే తడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో. అలాగే విల్ రివీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ కొనాయి షేప్డ్
మ్యాక్రోకోనిడియా అంటే మ్యాక్రోకోనిడియా అనేటువంటి చిన్న గుండు నిర్మాణం అంటే రౌండ్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అలాగే ఇన్ఫెక్షన్ మే బిగిన్ ఎట్ డిఫరెంట్ లోసి. సో కొన్ని లోసి అండ్ స్ప్రెడ్ స్లోలీ. సో నెమ్మదిగా అవి కొంచెం అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి. అలాగే నెస్టెడ్ పీసీఆర్ని యూజ్ చేయడం కూడా పాలిమర్ చైన్ రియాక్షన్ EF1 EF2 ప్రైమర్ పేర్ ద్వారా మనం వాటిని డయాగ్నోస్ చేయొచ్చు, కనిపెట్టవచ్చు. అలాగే ఈ నెస్టెడ్ పీసీఆర్ విత్ FA RA ఇన్ బోత్ స్టెప్స్ వాజ్ టెస్టెడ్ బట్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఎ స్మియర్ ఆర్ నో ప్రొడక్ట్ ఎట్ ఆల్. సో ఉండొచ్చు లేదా లేకపోవచ్చు ఈ టెస్ట్ ద్వారా పూర్తిగా మనకి టెస్ట్ అనేది చూసుకుంటే. అలాగే దేర్ ఫర్ న్యూ ప్రైమర్స్ FA+7 RA+6 were diagnosed by extending primers FA and RA at their 5' end. అంటే డిఎన్ఏలో 5' ఎండ్స్ ని చూడడం ద్వారా కనుగొన్నారు, ఇంతకుముందు చేసినటువంటివండి ఇవన్నీ. అలాగే ది TEF1 సీక్వెన్సెస్ ఆఫ్ సెవరల్ ఫ్యూజేరియం స్పీసెస్ ఆర్ ఆఫ్ కన్సర్న్ అన్నమాట. సో ఫ్యూజేరియం స్పీసెస్ లో మనం చూసుకుంటే TEF1 సీక్వెన్సెస్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా వాటి యొక్క ఐడెంటిఫికేషన్ అనేది చెందుతాయి అన్నమాట, చూడవచ్చు మనం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ గిల్ డిసీజ్ చూసాం కదా, నల్లమొక్క వ్యాధి. ఇప్పుడు చూడండి ఎఫ్లోటాక్సికోసిస్ అనే డిసీజ్ ని దీన్ని రెడ్ డిసీజ్ అంటారండి. దీనిలో ఎఫ్లోటాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై కాజిటివ్ ఏజెంట్ చూసుకుంటే ఎఫ్లోటాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై యాస్పర్జిల్లస్ ఫ్లావస్. సో యాస్పర్జిల్లస్ ఫ్లావస్ వల్ల అదే విధంగా అదర్ యాస్పర్జిల్లస్ స్పీసెస్ అంటే జాతుల వల్ల ఇది సంభవిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి సరిగ్గా నిల్వ చేయనటువంటి లేదా ఎక్స్పైర్డ్ ఫీడ్స్ అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది చూడండి, అవి కూడా చూసుకోవాలండి. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ అనేది దాటిపోయినట్లయితే దానివల్ల ఇబ్బందులు అనేవి వస్తాయి. సో అవి దాటిపోయిన దానా అంటే మేత ఇవ్వడం ద్వారా, ఫీడ్ ఇవ్వడం ద్వారా కూడా ఎఫెక్ట్ అవుతాయి. స్పీసెస్ ఎఫెక్టెడ్ పీనియస్ మోనోడాన్ అదర్ పీనియస్ పీనియాడ్ స్పీసెస్ ఆల్సో దే గెట్ ఎఫెక్టెడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎల్లోయిష్ అండ్ ఈవెన్చువల్లీ రెడ్డిష్ డిస్కలరేషన్ అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎల్లోయిష్ అయ్యి తర్వాత రెడ్డిష్ గా అయిపోయి మారిపోయి అంటే షిరింపు మొత్తం కూడా రెడ్డిష్ గా అయిపోతుంది అనమాట, అంటే రెడ్డిష్ గా కనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చండి దీన్ని. సో రెడ్ కలర్ లో మారిపోతుంది అనమాట కంప్లీట్ గా. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టెడ్ యానిమల్స్ బికమ్ లెథార్జిక్ అంటే చాలా సోబర్ గా అంటే నిదానంగా అయిపోతాయి. విత్ వీక్ స్విమ్మింగ్ అంటే నెమ్మదిగా స్విమ్ చేస్తూ ఉంటాయి. యాక్టివిటీ నియర్ పాండ్స్ పాండ్ డైక్స్ లో కూడాను. అలాగే సాఫ్ట్ షెల్లింగ్ కెన్ ఆల్సో బి అబ్జర్వ్డ్ అంటే షెల్ వీక్ అయిపోతుంది అనమాట, పల్చగా అయిపోతుంది కర్పరం ఐ మీన్ ఎగ్జోస్కెలిటన్ అనేది. ఎఫెక్టెడ్ స్రిమ్స్ విల్ నాట్ సర్వైవ్ ఫర్ మోర్ దాన్ 30 సెకండ్స్ 30 సెకండ్లు చనిపోతాయండి. వెన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫీడింగ్ ట్రేస్ దే విల్ అంటే కలెక్టెడ్ ట్రేస్ ద్వారా పట్టిన 30 సెకండ్లు చనిపోతాయి. దేర్ విల్ ఆల్సో బి లాస్ ఆఫ్ హెపటైట్ అంటే ఆకలి ఉండదు. కన్ఫర్మేషన్ ఈజ్ బై కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎఫ్లోటాక్సిన్. ఎఫ్లోటాక్సిన్ ఇన్ అంటే అది ఒక కెమికల్ టైప్ లో ఈ సస్పెక్టెడ్ ఫీడ్ ఇంటిగ్రియంట్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏమి ఉన్నా సరే వీటి ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట, ఖచ్చితంగా వాటికి అది ఉందని ఈ లక్షణాల ద్వారా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆన్ హోస్ట్ చూసుకుంటే హిస్టోపాథలాజికల్లీ నెక్రోసిస్ అంటే క్షీణత అనేది సంభవిస్తుంది ఇన్ ద ట్యూబ్యూల్ ఎపిథీలియం దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ proximal portion of the tubules to peripheral tubules. Tips in the hepatopancreas can be observed. సో ఈ హెపటోపాంక్రియాస్ అంటే కాలేయ క్లోమ ప్రాంతంలో నెక్రోసిస్ క్షీణత అనేది ఎక్కువగా అక్కడ ఉండేటువంటి
ఆ ట్యూబ్స్ అంటే ఆ యొక్క నాళాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర డ్యామేజ్ అనేది సంభవిస్తుంది. అలాగే గ్రోత్ విల్ బి రిటార్డెడ్ అంటే పెరుగుదల అనేది క్షీణిస్తుందండి. అదొక లక్షణం. సో ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఫంగల్ డిసీజెస్ అరైజ్ డ్యూ టు బ్యాడ్ పాండ్ హైజీన్. అంటే సరిగ్గా పాండ్ లో గనక కలుషితమైన నీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా డిసీజెస్ అనేవి వస్తాయి. ఎందుకంటే అక్కడ ఫంగై అనేది గ్రో అవుతాయి కాబట్టి. నెక్స్ట్ కీపింగ్ ద ఆర్గానిక్ లోడ్ లెస్ ఇన్ సిస్టమ్ అవాయిడ్స్ మెజారిటీ ఆఫ్ ఫంగల్ డిసీజెస్. సో ఆర్గానిక్ లోడ్ లెస్ ఇన్ సిస్టమ్ అంటే ఎక్కువగా కర్బన పదార్థాలు ఎక్కువగా ఆ, ఆ, అంటే మనకి ఫంగల్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే తక్కువగా అంటే కర్బన పదార్థాలు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే పాండ్స్ లో దానివల్ల ఫంగల్ డిసీజెస్ అని తగ్గుతాయి. నెక్స్ట్ ద డిసీజెస్ కాజ్డ్ బై ఫంగై ఆర్ మోస్ట్లీ సెకండరీ. సో ఇవి సెకండరీ డిసీజెస్ అంటే ఒక మార్గ ఆర్గానిజం రావడం వల్ల ఒకటి శరీరం ప్రవేశించడం వల్ల ఇవి ఇంకా గ్రో అవుతాయి అన్నమాట. అందువల్ల వెరీ ఫ్యూ వర్క్స్ హ్యాస్ బీన్ డన్ on these shellfish fungus and not much works has been done on the histopathological effects of these fungus and diagnostic techniques are also not well studied. అంటే దీని గురించి అంత పూర్తి అవగాహన అనేది ఇంకా లేదండి. సో ప్రాపర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ టు బి టేకెన్ ఇన్ shrimp culture and also prawn culture to avoid the losses um, due to uh, దీస్ ఆపర్చునిస్టిక్ ప్యాథోజన్స్. సో ఈ ప్యాథోజన్స్ లేకుండా ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఆ వీటి ద్వారా అంటే వచ్చేటటువంటి వ్యాధుల్ని అరికట్టవచ్చు, మంచి ప్రొడక్టివిటీ అనేది పొందవచ్చు అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్ ఆన్ ఫంగల్ డిసీజెస్ ఇన్ ఫిన్ ఫిషెస్ యాజ్ వెల్ యాజ్ షెల్ ఫిషెస్. సో శిలీంధ్ర వ్యాధులు చూసాము, చేపల్లో మరియు రొయ్యల్లో వచ్చేటటువంటి శిలీంధ్ర వ్యాధుల్ని చూసాము. So thank you students, thank you one and all.